మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఇంటి ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ 23వ వార్డు సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి బద్దేపూరి ఐశ్వర్య గోపీనాథ్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమని, అధికారం లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి శూన్యమని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహాయ సహకారాలతో కోట్ల అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారు. 23వ వార్డు అన్ని విధాల అభివృద్ధి బాటలు నడిపిస్తానని బద్దేపూరి ఐశ్వర్య గోపీనాథ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీహరి, గుగులత్, మోతీలాల్, వేణు, వార్డు ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చూపిస్తా ఉన్నారు. అన్ని ఇళ్ళు చూసా, అన్ని రేకుల ఇళ్ళు చూసా. మనకి ఏప్రిల్ 2వ వారంలో నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ఏప్రిల్ 2వ వారంలో 2వ విడత ఇందిరమ్మ ఇల్లును ఇవ్వబోతున్నారని చెప్పడం జరిగింది. అందరికీ అన్ని నియోజకవర్గాలకి కేవలం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే నేను గౌరవ ఎంపీ గారు ఇద్దరం కలిసి అదనంగా 1000 ఇందిరమ్మ ఇల్లు మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చినాం. నేను అంటే నా సత్తా ఏందో మీరు చూడండి. నేను బతిలాడుకుంటాను ఏం చేస్తానో మన నియోజకవర్గానికి మాత్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకుంటానని మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. డోర్ నెంబర్ ఇస్తాను, కరెంట్ మీటర్లు కూడా ప్రభుత్వ భూములు ఇప్పిస్తాను మాట ఇస్తూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. 23వ వార్డు అక్కలకి, చెల్లెలకి, అన్నలకి అందరికీ నా నమస్కారాలు. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. ఈ కాలనీలో ఒక ఇల్లు కూడా లేదు, కరెంటు కూడా లేదు. కానీ మేము కాలినడకతోటి ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటూ గత ప్రభుత్వంలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చింది. మాకు ఇక్కడ పట్టాలు ఇచ్చింది కాబట్టి మేము వచ్చి ఇల్లు కట్టుకుంటున్నాం. అప్పటి నుంచి కరెంటు కూడా సవలతు ఇవ్వకుండా ఇక్కడున్న వార్డు కౌన్సిలర్ మమ్మల్ని మస్తు టార్చర్ పెట్టిరు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి, నివాసం ఇక్కడ స్థానికులు కాదని చెప్పేసి మేము బతిలాడుకొని మేము పాఠశాల స్కూల్కి వెళ్ళి డీ పట్టుకొని ఒక కరెంటు తీసుకొని 4 మీటర్లు అయితే పెట్టుకున్నాం. అప్పటి నుంచి నివాసం ఒక్కొక్క ఇల్లు డెవలప్మెంట్ అవుతుంటే వీళ్ళకి మేము గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలనే మేము పనిచేసినాం. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏమని చెప్పారంటే మమ్మల్ని గెలిపేయండి, మేము కంపల్సరీ మీకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మేము మాయ మాటలు నమ్మి మోసపోయినాం. నేను మేస్త్రి పని చేస్తా, నాకు ఇక్కడే వాడు ఇది జర్నలిస్టు కాలనీలా ఈ ఏరియా మొత్తం తిరుగుతా. కానీ గెలిచిన తర్వాత జనాలను బాగా భయాందోళన చేసిర్రు. వార్డు కౌన్సిలర్ చేసిన పనులని నాకు అక్కడ ఉన్నాయి, రికార్డింగ్తో సహా ఉన్నాయి. ఆయన మొత్తం పోసిన రోడ్లు కానీ ఒక రోడ్డు పోసిండు, అది కూడా మిలిటరీ కాలనీలా. ఒక్క తట్ట మట్టి కూడా పోయలేదు ఇక్కడ జర్నలిస్టు కాలనీలా. కాకపోతే కనుక్కోండి, మొత్తం ప్రజలను కనుక్కోండి. నేను ఎన్ని చెప్పినా మా మాటలు పట్టించుకోలేదు. మేము ఎమ్మటి నుండి గెలిపించుకున్నాం, ఏదంటే అది మోసినాం, జెండా మోసినాం, గెలిపించుకున్నాం. కానీ జేసీబీలు పట్టుకొచ్చేది, జనాల మీదకి దోలేది, లక్షలు దండుకున్నారు. నాకాడ సాక్ష్యాలు ఉన్నాయి, నేను సాక్ష్యం. కానీ మాకు అభివృద్ధి అనేది చేయలేదు. మాకు రోడ్లు ఇస్తాను, రోడ్లు ఇవ్వలేదు, మట్టి కూడా పోయలేదు, ఒక సీసీ రోడ్ కూడా పోయలేదు, ఒక సైడ్ కాలం కూడా ఇవ్వలేదు. కాబట్టి 23వ వార్డు జనాలు అందరూ కలిసి దయచేసి మేము మధ్యపూరి ఐశ్వర్యను గోపీనాథ్ని గెలిపేయండి. కంపల్సరీ మమ్మల్ని అడగండి. మీరు ఎవరెవరో భయాందోళన చేసి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళకి గెలిపించడం ఏం చేయొచ్చు? కేసీఆర్ ఇంట్లో యూనిటీ లేడు, ఏం చేస్తాడు ఇక్కడ జనాలకు వచ్చి? కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, దయచేసి అందరూ మన మధ్యపూరి ఐశ్వర్యం గెలిపించి వాళ్ళని మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఒక్క పని మేము చేస్తాం, మమ్మల్ని అడగండి. నేను హామీ ఇస్తున్నాను. మీరందరూ మాత్రం మెజార్టీతో గెలిపండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మనవాడు, చేతి గుర్తుకే మనవాడు. మధ్యపూరి ఐశ్వర్య గారు చేతి గుర్తుకే మనవాడు, మధ్యపూరి ఐశ్వర్య గారు చేతి గుర్తుకే మనవాడు. డాక్టర్ ఉమా మురళీ నాయక్ గారి నాయకత్వం, డాక్టర్ ఉమా మురళీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మనవాడు.